జనవరి 29వ తేదీన అతిపెద్ద మౌని అమావాస్య. ఈ అమావాస్య పౌర్ణమి తిథుల్లో గ్రహాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మౌని అమావాస్య తర్వాత నుంచి ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి విజయాలు రాబోతున్నాయి. మరి ఈ వీడియోలో ఏ రాశుల వారికి ఏ విధమైన విజయాలు రాబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ఆ రాశుల వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది. వీడియోను చివరి వరకు చూడండి. జనవరి 29 అతిపెద్ద మౌని అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు సాక్షాత్ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే అతి ముఖ్యమైనటువంటి రోజు. ఆ అమ్మ నుంచి ఈ 4 రాశుల జాతకంలో కూడా ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు రాబోతున్నాయి? ఆ ముగ్గురికి లక్ష్మీదేవి ధనం కల్పించడమే కాకుండా వీరు చేసినటువంటి ప్రతి పనిలోనూ వీరికి విజయం అనేది సమకూరేలా చేస్తుంటుంది. ఈ అమావాస్య మొదలుకొని గ్రహ సంచారాలలో మార్పుల కారణంగా ఈ రాశులకు చాలా చక్కగా కలిసి రాబోతుంది. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 12 రాశులను సూర్యుడు ఒక్కసారి చుట్టి రావడానికి 12 నెలల కాలం అనేది పడుతుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర రాశుల్లో 1 నెల రోజుల కాలం పాటు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక చంద్రుడు ఒక్క నెలలోనే 12 రాశులను కూడా చుట్టి రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క అమావాస్య మొదలుకొని గ్రహ సంచారంలో జరిగినటువంటి మార్పుల వలన ఈ 4 రాశుల వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు పడినటువంటి బాధలన్నీ కూడా పోయి అదృష్టం అనేది వరించబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు స్థిరపడబోతున్నారు. కుటుంబంలో పేరు సంపాదించుకుంటారు. కాబట్టి త్వరపడండి. మీకు అసలు తిరుగు అనేది ఉండదు. మంచి మంచి అవకాశాలు, మంచి మంచి యోగాలు మీకు తప్పకుండా ప్రార్థిస్తాయి. మీ జీవితం బాగా అవుతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితం మలుపు తిరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి సమయం మీ ముందు ఉంది. మరి కొద్ది రోజుల్లోనే మీ భవిష్యత్తు ఎదగబోతుంది. మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఒడిసి పట్టుకోండి. అవకాశాలు చేజార్చుకోకండి. మరి అంత విశేషమైనటువంటి ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల గురించి తెలుసుకోబోయే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఇప్పుడు గురు లాభస్థానంలో, అదేవిధంగా శనిగ్రహం కర్మస్థానంలోను, రాహుగ్రహం జన్మస్థానం నందు, కేతువు సప్తమం నందు గ్రహ సంచారం అనేది కొనసాగిస్తున్నారు. వివాహాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహం కూడా జరగడానికి అవకాశాలున్నాయి. దగ్గరికి వచ్చి చెడిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్దుమణుగుతాయి. మంచి సంబంధం రావడం జరుగుతుంది. వివాహం నిశ్చయం అవుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా వెనుకబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ తప్పకుండా బలపడుతుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో, ఇక గురుగ్రహం యొక్క సంచారం కారణం చేత అన్నీ కూడా లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి మహా అద్భుతమైనటువంటి యోగం అని మనం చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి జాతకులకు చెందుతాయి. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అంచెలంచెలుగా ఎదిగి రూపాయి సంపాదన లేని వారికి కూడా అంచెలంచెలుగా ఎదగడం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కువగా ఈ మేషరాశి జాతకులు పరమశివుడిని ఎక్కువగా ఆరాధించుకున్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా ఊహకందని విధంగా మీ జీవితాలు మారడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రపంచమే మీ కళ్ళ ముందుకు రాబోతుంది. ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు జీవితంలో ఎన్నడూ చూడనటువంటి భవిష్యత్తును చూస్తారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు, ఉన్నతటువంటి శిఖరాలకు చేరుకునే రోజు అతి త్వరలోనే వచ్చేసింది. కాబట్టి తప్పకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక తర్వాత రాశి కన్యరాశి వారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు, హస్త 4 పాదాలు కన్యరాశికి చెందుతారు. ఈ కన్యరాశి జాతకులకు గురుగ్రహం అష్టమ స్థానంలో, శనిగ్రహం పంచమ స్థానంలో, రాహువు అష్టమ స్థానంలో, కేతువు ద్వితీయ స్థానంలో గ్రహ సంచారం అనేది కొనసాగిస్తున్నారు. ఈ కన్యరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో గురుదేవులను, తల్లిదండ్రులను, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా అభిమానించడం వలన మంచి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ప్రాప్తిస్తాయి. ఏకదాటిగా 115 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలం అంతా కూడా వీరి యొక్క జీవితం అనేది ఎంతో సంతోషదాయకంగా, ఎంతో ఆనందదాయకంగా ముందుకు నడవబోతుంది. కోట్లు గడిస్తారు. విశేష ఫలితాలు కలుగుతాయి. నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఏవైతే ఉద్యోగాలు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కోల్పోతున్నారో ఉద్యోగాలు అయితే వస్తాయి. ఉద్యోగాల్లో కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోతుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. గ్రహాల ఏర్పాటు చేసుకుంటారు.
భార్యాభర్తల జీవిత కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాలంలో తొలగిపోతాయి. ఎక్కువగా పరమశివుడిని ఆరాధిస్తూ ఉండండి. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు పరమశివుడిని, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఆ ముఖ్యమైన పనికి బయలుదేరినట్లయితే ఆ పనిలో విజయం అయితే సొంతమవుతుంది. అన్నిట్లో కూడా మీదే విజయం అవుతుంది. ఇక తర్వాత రాశివారు కుంభరాశివారు. ఈ కుంభరాశి జాతకులకు అధిపతి శని భగవానుడు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ కుంభరాశికి చెందుతాయని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి జాతకులకు గురుగ్రహం జన్మస్థానంలో ఉన్నారు కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా రాహుగ్రహం తృతీయ స్థానంలో, కేతువు 9వ స్థానంలోనూ గ్రహ సంచారం కొనసాగుతుంది. వీరికి గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా అద్భుతంగానే ఉంటాయి. ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. రాజకీయ పరిణామాలు మీరు తప్పకుండా అనుభవిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా సంపాదించుకుంటారు. భవిష్యత్తు మీ కళ్ళ ముందుకు రాబోతుంది. సాక్షాత్ భగవంతుడు మంచి అవకాశాన్ని త్వరలోనే ఇవ్వబోతున్నాడు. గత కొన్ని రోజులుగా మీరు ఏదైతే కష్టాలను అనుభవిస్తున్నారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగి సుఖవంతమైనటువంటి జీవితం పొందేటటువంటి అద్భుత తరుణం రానే వచ్చింది. కాకపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఖాళీగా కూర్చుంటే ఏదీ రాదు. మనం కష్టపడితేనే ధనం అనేది మన చేతికి అందుతుంది. లక్ష్మీదేవి ఎవరైతే కష్టపడతారో అలాంటి ఇంటిలోనే ఉంటుంది కాబట్టి కష్టపడండి. అదేవిధంగా ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని ద్వితీయ స్థానంలో, రాహు గ్రహ పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 115 సంవత్సరాల కాలం పాటు ఈ రాశివారు అదృష్టవంతులుగా జీవించబోతున్నారు. ఏది పట్టినా బంగారంగానే మారుతుంది. చివరిగా చూసుకున్నట్లయితే సింహరాశి. ఈ సింహరాశి అగ్నితత్వపు రాశి. ఈ సింహరాశి జాతకులకు గురువు 7వ స్థానంలోను, శని అదేవిధంగా రాహువు 9వ స్థానంలో, కేతువు తృతీయ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మౌని అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టం. అయితే అమావాస్య నాడు శివుడిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి పవిత్రమైన మౌని అమావాస్య నాడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. అమావాస్య నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మౌని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించండి. ఈరోజు చేసే శివ పూజలకు అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుని ముందు దీపారాధన చేయండి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఇలా ఉదయం పూజ చేసి మరలా సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. మౌని అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఉండదు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ మౌని అమావాస్య నాడు రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య నాడు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు మీరైతే తీసుకోవాలి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం అయితే చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా తలకు నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటకు అస్సలు తీసుకురాకూడదు. అమావాస్య రోజున పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇది మీ ఇంటి దరిద్రానికి దారితీస్తుంది. ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య నాడు బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా దుష్టశక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ దిష్టి తీయించుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నర దృష్టి మొత్తం తొలగిపోతుంది.
బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కదండి. మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గులాబీ పువ్వు అలాగే పసుపు కుంకుమలను తీసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత వీటన్నిటినీ తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలను పెట్టుకోండి. మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అమావాస్య రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది. ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. అమావాస్య రోజున తప్పకుండా బీరువాను శుభ్రం చేసుకోవాలి. బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున చీపురు, బియ్యం, గోధుమలను అస్సలు కొనకూడదు. ఈ వస్తువులను కొనడం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మాంసాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో 5 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి. ఆ లవంగాల నుండి వచ్చిన పొగను నీళ్ళలో వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ అస్సలు భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ మౌని అమావాస్య రోజున మీ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోండి. కాళ్ళకి నల్ల దారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో 5 మిరియాలు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా కడితే మీ ఇంటికి దరిద్రం పోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జాతకంలో పితృదోషాలుంటే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి. మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడడం వంటివి అస్సలు చేయకూడదు. అమావాస్య రోజు శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ మౌని అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా అమావాస్య కథను మాత్రం ఖచ్చితంగా వినండి. ఈ అమావాస్య కథను వినడం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఓం నమః శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి.